ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ కరణం రాజేష్ గారు. హలో రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో రాజేష్ గారు, ఇప్పుడు సర్వంత్ర మన దేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు మనకి ఈ ఏదైతే జిఎస్టీ ఉందో అందులో కాస్త మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఇది సామాన్య మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరడించే విషయంగా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే 22 నుంచి అప్లికబుల్ అవుతుంది అన్నారు. ఈ లోపలనే మళ్ళీ ఎంఆర్పి రేట్లు పెంచేసి మళ్ళీ అక్కడ ఆ విధంగా మనకి మనీ లూటీ అయిపోతుంది అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయండి. అంటే ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఏదైతే మనకి వచ్చిందో జిఎస్టీ స్లాబ్స్ లో మార్పులు అవి కంటిన్యూ అవుతాయా? డెఫినెట్లీ అండి. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఇండైరెక్ట్, ఇప్పుడు మామూలుగా జిఎస్టీ గురించి మనం చర్చించుకోవాలంటే దానికి ముందు పూర్వోత్తరాలు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది యాక్చువల్గా మనకి ఇండియన్ గవర్నమెంట్ 2 టైప్ ఆఫ్ ట్యాక్సెస్లో మన పీపుల్స్ నుంచి, ప్రజల నుంచి పన్ను సేకరిస్తుంది. అది డైరెక్ట్ ట్యాక్స్, అనదర్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు, 30% ట్యాక్స్, 33 lakhs యూ హ్యావ్ టు పే. 1 crore సంపాదిస్తున్నారు, 30 lakhs యూ హ్యావ్ టు పే. అది డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఏంటి? ఆన్ ద నేమ్ ఆఫ్ యూ, ఆన్ ద నేమ్ ఆఫ్ రాజేష్ కుమార్, ఆన్ ద నేమ్ ఆఫ్ XYZ వీఆర్ పేయింగ్, దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్. 100%లో డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు 5% కన్నా ఎక్కువ లేరు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ రెండింటికి కూడా ఎకానమీ తక్కువ అవుతుంది. ఇంకా రెవెన్యూని ఎట్లా జనరేట్ అవ్వాలి? ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఏంటంటే, మీరు సెంట్రల్ కి ఆర్ స్టేట్ కి ఇన్కమ్ పే చేయకపోవడం వల్ల అమౌంట్ వచ్చేసి బ్లాక్ మనీ కూడా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుంది? దట్ వెన్ యూఆర్ పేయింగ్ నాట్ ట్యాక్సెస్, అదేంటిది, అది కన్వర్ట్ ఇంటూ వైట్ మనీ కాదు, అది 100% బ్లాక్ మనీ. సో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చినాక ఈ బ్లాక్ మనీ రెగ్యులరైజ్ చేసే ఒక చట్టమే వన్ ఆఫ్ ద చట్టం, అంటే మొత్తం కాదు, వన్ ఆఫ్ ద యాక్టివిటీ, దట్ ఈస్ జిఎస్టీ. జిఎస్టీ టు పే ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ పైన మీకు ఒక 3 రూపీస్కి తయారైంది, నా దగ్గరకు వచ్చేసరికి 4. అదేంటిది, నేను మళ్ళీ డీలర్ నుంచి వాళ్ళకి కస్టమర్కి 10. అంటే ఇలాంటి బాటిల్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ లక్షలాది ఉంటాయి యాక్చువల్లీ. సో దీనికి కస్టమర్ పే చేసేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దాన్ని యాక్చువల్గా స్టార్టింగ్లో మన యాక్ట్ ప్రకారం 3%, 12%, 18%, 28%గా స్లాట్స్కి విభజించారు. కానీ ఆ ప్రోడక్ట్స్లలో ఆ 4% అనేది కూడా చాలా, అంటే సులభతరం అంటే క్రిటికల్గా ఉంది. సెల్ ఫోన్కి 28%, గోల్డ్కి 5%, డిఫరెంట్ ఉన్నాయి, స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్ అనేటివి మామూలుగా మన ఇండియాలో 150 కోట్ల ప్రజలు ఉన్నారు. ఆ 150 కోట్ల ప్రజల్లో దాదాపు ఎడ్యుకేటెడ్ వేరు, అదేంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 80% దాటింది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది, ఇంకా ఫైనాన్షియల్ లిటరసీ అనేది. సో వాళ్ళందరికీ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా ఆ 4 స్లాబ్స్ ని కూడా మన తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు ఇంకా 2 స్లాబ్స్ కు దిగజించారు. అది డెఫినెట్ గా సామాన్యులకు, మిడిల్ క్లాస్ పీపుల్ కి అండ్ పూర్ పీపుల్ కి 100% అది 100% పాజిటివ్ చేసే విధానమే. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ 22 నుంచి ఇంప్లిమెంటేషన్ అవ్వడంలో, ఇప్పుడు మనం మామూలుగా ఇంతకుముందు మనం బాటిల్ చూసాము, ఆ బాటిల్ ని ఇప్పుడు మామూలుగా మనకు 5 to 6 రూపీస్ ఆర్ 7, మాక్సిమం 8. ఇప్పుడు అదే ప్రోడక్ట్ ని నువ్వు బయట జిఎస్టీ పెరిగింది కదా, తగ్గింది కదా, నేను 100 రూపాయలకి అమ్ముకుంటా అంటే దెర్ ఆర్ సమ్ మెకానిజమ్స్. అదేంటిది, FSSI దానికి ఉంటుంది, అది వాడు క్యాచ్ చేస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటుంది, అది మామూలుగా లోకల్ రెవెన్యూ అథారిటీ కూడా పట్టుకుంటుంది. సో వాటిన్నింటినీ మరీ ఇప్పుడు వీళ్ళైతే ఇవన్నీ ఊహాగానాలు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వన్ స్టెప్ within 10 to 15 days. దే హ్యావ్ దే రెగ్యులేషన్ మెకానిజమ్స్. అంటే మరీ అంత, అంటే ఇప్పుడు ఆశపరుడు ఉండొచ్చు, కానీ 8 రూపాయలు 80 రూపాయలకు అదేంటి కొనుక్కుంటా అంటే కూడా జనాలు కూడా, అంటే ఇప్పుడు రెగ్యులేటరీ మెకానిజమ్స్, స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్ ఊరుకో కదా. సో డెఫినెట్ గా అవన్నీ అపోహలు. డెఫినెట్ గా ఈ 2 స్లాబ్స్ కి ఏదైతే దిగజారిందో 100% సామాన్యులకు మేలు జరిగే విషయం. ఓకే. సో ఏదైతే మనకు వినిపిస్తున్నాయో, ఈ ఎంఆర్పి పెంచేయడము, దీని ధరలు పెరుగుతాయేమో అనుకోవడం, ఇదంతా కూడా జస్ట్ అపోహ. అపోహ అంటే ఇప్పుడు సపోజ్ 100% అపోహ కాదు, ఏదో మామూలుగా ఇప్పుడు 1 రూపీది 1 రూపీ 2 పైసా 3 పైసా 10 పైసా పెంచుకోవచ్చు. 1 రూపీ అయితే 100% అయితే 100 రూపీస్ అయితే పెరగకపోవచ్చు. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం కొంచెం ఒక 5 to 10% వేరియేషన్ ఉంటే, అది కూడా అందరితో కాదు, ఉంటే
ఉండొచ్చు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ఇప్పుడు కంపెనీ నడవాలి, కంపెనీ ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళకు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఏమైనా 5% వేరియేషన్ ఉండొచ్చు. కానీ మరీ ఇప్పుడు బంగారం 10 లక్షలు కూడా ఉంటే ఎవడు కొనడు. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ మారడం అనేది ఇది ఒక శుభ పరిణామం అని శుభ చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే ఈ జిఎస్టీ స్లాబ్ అని కాదు, టోటల్ ట్యాక్సెస్ విషయంలో నేనేమంటా అంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ 1 lakh రూపీస్ శాలరీ, మన ఇండియా సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ నీ అకౌంట్ లో 1 lakh క్రెడిట్ అవుతాయి, దాని తర్వాత యు ఆర్ పేయింగ్ 30,000 టు ద గవర్నమెంట్ యాజ్ ఎ ట్యాక్స్. బట్ అదర్ స్టేట్స్ లో, డెవలప్డ్ నేషన్స్ లో అసలు ఫస్ట్ ఎంప్లాయర్ మీకు ఇప్పుడు ఎంప్లాయీకి ఇచ్చే 1 lakh లోని 30% కట్ చేసుకొని మీకు 70,000 ఇస్తారు. ఆ సిస్టమ్ వస్తే బోత్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఏదైతే మనకి తెలియని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయో సో వాటి నుంచి Yes, కూడా మనం yes, తప్పించుకోవచ్చు yes, అన్నమాట. సో వాటిలో కూడా ఇంకా మనకి రావాలంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు నేనేమంటే, వెన్ ద పీపుల్ ఆర్ గివింగ్ డొనేషన్స్ టు ద గవర్నమెంట్ కొంచెం ఇప్పుడు మా ఇంతకుముందు ఉన్నంత కరప్టెడ్ సిస్టమ్స్ అయితే ఏం లేవండి. ఇప్పుడు ఇంతకుముందు పొలిటికల్ పెద్ద పెద్ద స్కామ్స్, ఓఫర్ స్కామ్ అవన్నీ బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు 1000 కోట్లు గవర్నమెంట్ సొమ్ములో 1000 కోట్లు 100 కోట్లు దోచుకునే స్థితి అయితే కనిపించట్లేదు మామూలుగా. అంటే ఏంటి, మరీ జీరో అయితే కాలే, కొంచెం తగ్గింది డెఫినెట్ గా. కానీ ఇప్పుడు ఎవరైనా 10 కోట్లు 5 కోట్లు తేడా వచ్చినా తీసుకుపోయి ఈడీ, సిబిఐ అన్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే, సో గవర్నమెంట్ కి అమౌంట్ వస్తే గవర్నమెంట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ టు డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల ఎకానమీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఆ ఫ్రీ బస్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని ఆర్టీసీకి నష్టం కదా అని ఆ ఉద్దేశంలో ఆలోచించదు. చాలా లూప్స్ ఉంటాయి అన్నమాట, మనం అర్థం ఇప్పుడు ఒక చేసుకోవాలి. సిస్టమ్ లో ఒక 2 స్లాబ్లు తగ్గించాయంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఎకానమీ, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ జోగ్రఫీ, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఉమెన్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద సీనియర్ సిటిజన్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ అదర్ సోషియో ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. సో చాలా క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.